మరి మూడవ మాటగా యోహాను సువార్త 19:26-27 వచనాలలో రాయబడిన మాటలను మనం చదివి ఉన్నాం. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను, ఇదిగో నీ తల్లి అని శిష్యునితో చెప్పాను. ఈ మాట మనం బావుగా ఆలోచన చేసినట్లయితే ఒక బాధ్యతను గుర్తు చేసేటువంటి మాట, అలాగే ఒక బాంధవ్యం లేక బంధమును కలిపినటువంటి మాటగా మనం బావుగా చూడవచ్చండి. అనగా యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినటువంటి మరియమ్మ తల్లి, ఆయన ఏనాడు కూడా లోక సంబంధమైన కుమారునిగా ఆయన చూడలేదు. ఒక దైవత్వము కలిగిన వాడిగా, ఒక ఉన్నతమైనటువంటి పరలోకం నుండి వచ్చిన వాడిగా మరియమ్మ తల్లి చూసేటువంటిది. అలాగనే అందరూ ప్రపంచంలో ఎలాగైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో యేసుక్రీస్తునందు, మరియమ్మ తల్లి కూడా అలాగనే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక గొప్ప తల్లి. అటువంటి తల్లి మరి సిమియోను భక్తులు ప్రవచించిన ప్రవచనాన్ని లూకా సువార్త 2:35 వచనంలో చూసుకుంటే, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకుపోతుంది అన్నటువంటి ఆ సత్యాన్ని ఆ మండు టెండలో ఆ శిలువకు మేకులు కొట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ముళ్ళ కిరీటము ద్వారా రక్తము కారుచు, అలాగే ఎండ వేడికి ఆ నీటి ద్రవరూపాన కారుస్తూ ఆ కాయములోకి వెళుతుంటే ఆ చూసినటువంటి బాధను చూస్తూ తల్లడిల్లిపోయిందండి అక్కడ తల్లి హృదయం. ఏమి చేయాలో దిక్కు తోచకుండా కన్నీటి పర్యంతం అవుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇంకా భూమి మీద నేను చేయవలసిన పనులు ఏమైనా ఉన్నావా? మొదటి మాట ద్వారా సర్వమానవాళికి క్షమాపణను గ్రహించాడు. రెండవ మాట ద్వారా నమ్మినటువంటి ఒక వ్యక్తికి నిత్యరాజ్యత్వాన్ని ఇచ్చిన అధికారం గలవాడిగా ఉన్నాడు. ఇప్పుడు అంతా తరిచి చూస్తే ఆయన ఒకటి గుర్తుకొచ్చింది, బాధ్యత. అనగా తన తల్లికి ఆయనకున్నటువంటి బంధం, తల్లితో ఆయనకున్నటువంటి ఒక సన్నిహిత బంధం, ఈ బంధము జ్ఞాపకం వచ్చి, మరి నేను వెళ్ళిన తర్వాత నా తల్లి బాధ్యతను ఎవరు భరిస్తారు, నా తల్లి బాధ్యతను ఎవరు తీసుకుంటారు, ఎలా ఉన్నటువంటి ఆలోచన యేసు ప్రభువు వారికి వచ్చిన వెంటనే ఆయన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను భక్తుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు యేసు ప్రభువు రొమ్మున ఆనుకొని యేసుతో ఉండేటువంటి వాడు, యేసు హృదయ స్పందన ఎరిగినటువంటి వాడు ఏకైక యోహాను భక్తుడే. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ భక్తునికి తెలుసు యేసు హృదయ స్పందన ఏంటో, యేసు బాధ ఏంటో. ఒకవైపు తల్లి లేనటువంటి యోహాను తల్లిని పొందబోతున్నాడు, ఇంకొక వైపు పెద్ద కుమారుడిగా బాధ్యతను ఆయన గుండెని, నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత నా తల్లికి ఎవరు బాధ్యులు, లేకుంటే ఎవరి వద్ద నేను చేర్చాలని ఆలోచన చేస్తున్నాను. ఆయన ఎందరో అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అయితే వారికి బాధ్యతను అప్పచెప్పలేదని, ఎవరైతే తన తల్లిని చూసుకోగలడో, ఎవరైతే తన తల్లి మీద ప్రేమ ఉండగలరో ఆ బాధ్యతను గుర్తించినటువంటి దేవుడు ఎవరికి అప్పచెప్పాడో యోహాను భక్తునికి అప్పచెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాలలో కుమారులుగా ఉన్నటువంటి మనము మరి ముదిరి లేదా తల్లిదండ్రులు వయసు పైబడిన తర్వాత ఎంతవరకు బాధ్యతలను మనం చేపట్టుకుంటున్నాం, ఎంతవరకు తల్లిదండ్రుల బాధ్యతను మనం తీసుకుంటున్నాం, ఆ బాధ్యతను మనం వింటున్నామా, లేకపోతే వారి యొక్క బాధలను వింటున్నామా, వారికి కావాల్సింది మనం చేస్తున్నామా అని చూస్తే బైబిల్ చెప్తుందని మీకు బాగా ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనాన్ని దయవుంచి త్వరగా చదవండి. వారికి వారు పనులు చేసుకునే లేకున్న స్థితిలో వారిని నీవు నిర్లక్ష్యం చేయదు. కారణం ఏంటనగా నిన్ను కన్న తల్లి నవమాసాలు మోసి కడుపులో నీవు తగ్గుతుంటే ఆనందాన్ని చవిచూసిన తల్లి, తగ్గుతుంటే ఆనందాన్ని చవిచూసిన తల్లి నువ్వు నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం నీ మీద నా మీద పడుతుంది. ఆ ప్రభావం ఎలాగా ఉంటుందంటే బైబిల్ చెప్తుంది, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. తన తండ్రినైనను తన తల్లినైనను ఎవరైనా మంచిగా చూసుకోకుండా నిర్లక్ష్యముగా చేస్తే వాడు శాపగ్రస్తుడంట. ఏంటంటే శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడని చెప్పగానే ప్రజలందరూ ఏమన్నారంట? ఒకసారి ఉందమ్మా, తన తల్లినైనను తండ్రినైనను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వారందరూ శాపగ్రస్తులే. ఒకసారి గట్టిగా చెప్పాలని, తన తల్లినైనను తండ్రినైనను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వారందరూ శాపగ్రస్తులే. శాపం అనేది నీకు వస్తుందని బైబిల్ చెప్తుందండి. కారణం ఏంటంటే తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు, తండ్రిని నిర్లక్ష్యం చేయకూడదు. నీ మటుకు నీవు మరి ప్రభువు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాన్ని బట్టి నడుచుకోవాలి. ఏమి శాపాలు ఉన్నాయో చూద్దామండి. ఎటువంటి శాపాలు ఉన్నాయో చూస్తామంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఉందండి. ఏమనిందనగా నీవు దీర్ఘాయుష్యవంతుడు అన్నట్లు నీ తండ్రిని తల్లిని మొదటిది సన్మానించాలి. అదే రోజు పిల్లలు ఏమని చెప్పలేదు. అయ్యా, వారు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆహారం లేని స్థితిలో ఉన్నప్పుడు,
ప్రతము నడవలేని లేక కూర్చోలేని స్థితిలో ఉన్నప్పుడు పిడికెడను వారికి పెట్టు. వారి బాధను నువ్వు చూడు, వారి కష్టాన్ని నువ్వు చూడు. అటువంటి నువ్వు ఎప్పుడైతే చేయకుండా ఉంటావో ఏమవుతుంది? గౌరవిస్తే సన్మానిస్తే దీర్ఘాయువు ఉందంట. గౌరవించకపోతే సన్మానించకపోతే అర్థమేమని? మధ్యలోనే చస్తావు. దాని అర్థం తల్లిదండ్రులు ఎవరైనా గౌరవించకుండా సన్మానించకుండా అంటే ఏముంటుంది? నా మాటలు కాదు, ముందుకు పోతే తెలుస్తుంది. నువ్వు దీర్ఘాయువు చేత బ్రతకాలి అంటే తల్లిదండ్రులను తప్పక సన్మానించాలి, గౌరవించాలి. అయితే ఏ రోజున ఆ మాటలు నీవు చూస్తున్నావా? ఏ రోజున దాని గురించి నువ్వు ఆలోచన చేశావా? ఒక మారు చూస్తే సామెతల గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనాన్ని గమనించు. మొదటిది ఆయుష్ తగ్గిపోతుంది, రెండవది తల్లిదండ్రులు వారి కుట్లు పీకును. అనగా తల్లిదండ్రులను సన్మానించకుండా శాపం ఏంటనగా నీ ఆయుష్ తగ్గుతుంది. లోయ కాకులు అనగా ఓర్వ వచ్చి కూడా నీ కుట్లు పీకుతాయి. అంటే దాని అర్థమైన మరణ తదనంతరము నువ్వు ఎక్కడుంటావో ఏమో ఎవరికి తెలియదని యేసుకు తప్ప ఈ లోకంలో నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నీకు తెలిసి ఉండాలి. అటువంటి వాడి కుట్లను లోయ కాకులు పీకుతాయి. తండ్రిలా